నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. జూన్ 4న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వన్ టౌన్ సీఐ దశరథ రామారావు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా నిరంతర గస్తీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఎక్కడైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగే విధంగా ఉన్నట్లయితే డైల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందించే విధంగా ప్రజలను చైతన్యపరిచినట్లు దశరథ రామారావు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. తెనాలి వన్ టౌన్ లిమిట్స్లో మనం ఈ నెల 13/5/2024న ఎలక్షన్ కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా రాబోయే జూన్ 4న కౌంటింగ్ రోజు కూడా ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ టౌన్ లిమిట్స్లో అన్ని ఏరియాల్లో కూడా సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్ కూడా మనం ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. అదేవిధంగా కార్డినెన్స్ తెచ్చి కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజల్లో ఒక నమ్మకం కలిగించి ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా, ఏ విధమైన గొడవలు జరగకుండా సజావుగా ప్రజలు ప్రశాంతంగా ఉండేదానికి పోలీసు 24/7 ఎప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది. జూన్ 4న జరిగే ఎలక్షన్ కౌంటింగ్లో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏరియాల్లో కూడా పికెట్లు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఎప్పటికప్పుడు పోలీసు 24/7 నైట్ కానీ పగలు కానీ ఎప్పుడు కూడా విరివిగా మూవింగ్ చేస్తూ టౌన్లో ఎక్కడ బయట వ్యక్తులు కూడా ఉండనీయకుండా పర్ఫెక్ట్గా ప్రజలకు సేవ చేసే విధంగా తెనాలి వన్ టౌన్ పోలీసు తమ విధులు నిర్వర్తిస్తూ ఉంటుంది. ఏ చిన్న సంఘటన జరిగినా కూడా ఇమ్మీడియట్లీగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చే విధంగా డైల్ 100 కానీ 112 కానీ వినియోగించుకునే విధంగా అవేర్నెస్ కలిగించి ఎక్కడా ప్రాబ్లం లేకుండా మేము ఎప్పుడు ప్రజల్లో ఉండే విధంగా నిత్యం తిరుగుతూ ప్రశాంతంగా రేపు కౌంటింగ్ నిర్వహించేదానికి కృషి చేస్తూ ఉన్నాం. శ్రీ తాళ్లపాక అన్నమయ్య 616వ జయంతి ఉత్సవాలు పట్టణంలో ఘనంగా జరిగాయి. బోస్ రోడ్లో గల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదిక నందు మహతి శ్రీ రామలింగేశ్వర భక్త సమాజం, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి సంయుక్త ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామి అన్నమయ్యకు అర్చన గావించి చిరంజీవి, దేవి లలిత, యశస్విని, తుల్యశ్రీ, తులసి, శర్వాణి, తొలుత అప్పని వరప్రసాది అన్నమయ్య అనే సంకీర్తనతో ప్రారంభించినారు. అనంతరం టీవీఎస్ శాస్త్రి నారాయణచే నమో నమో అనే కీర్తన ఆలపించారు. పర్చూరు సుబ్బారావు అన్ని మంత్రములు ఇందే ఆవహించను వెన్నతో నాకు కలిగే వెంకటేశ్ మంత్రము అంటూ పలు కీర్తనలు ఆలపించారు. తరువాత కొండపి వసుంధర బృందంతో జయ జయ నరసింహ సర్వేశ అను పలు కీర్తనలు ఆలపించారు. ఈ సంకీర్తన కార్యక్రమానికి తబలాపై పెరవలి వంశీకృష్ణ, కీబోర్డుపై జి నాగసాయి, గుంటూరు వారు వాయిద్య సహకారం అందించారు. ఈ కార్యక్రమానికి ప్రేక్షకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నిర్వాహకులు కొండపి శ్రీనివాసరావు, సురాభతుల కేశవ, అందే బాలచంద్రమౌళి, కల్లూరు శ్రీనివాసరావు పాల్గొన్నారు. హితకర శ్రీ వెంకటేశ ప్రయుక్త సతత పరాక్రమ జయంకర, హితకర శ్రీ వెంకటేశ ప్రయుక్త సతత పరాక్రమ జయంకర, చతురోహం తే శరణంగతోస్మి ఇతరాన్ విభజ్య ఇహ మాం రక్ష, చతురోహం తే శరణంగతోస్మి ఇతరాన్ విభజ్య ఇహ మాం రక్ష. జగదీశ కరుణనే రగరావే కమలేశ, తిరువేంకటాధీశ జగదీశ. కోటి కొంతులు నిన్ను గోవిందయని పిలువ, కోటి చేతులు నీకు కోడి జోకలు చేయ. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 616వ జయంతి సందర్భంగా ఈరోజు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కళావేదికపై శ్రీ మహతి మరియు రామలింగేశ్వర భక్త సమాజం, శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం సంయుక్త ఆధ్వర్యంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు ప్రారంభించాము. ఈ రోజు నుంచి 4 రోజుల పాటు ఇదే దేవస్థానంలో అన్నమయ్య జయంతి ఉత్సవాలు జరుగుతాయి. తొలుతగా మన చిరంజీవులు దేవి లలిత, యశస్విని, తులజశ్రీ, శార్వాణి మరియు తులసి వీళ్ళు కలిసి పలు కీర్తనలు ఆలపించారు. రిటైర్డ్ టీచర్ టీవీఎస్ శాస్త్రి గారు, రిటైర్డ్ ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ పర్చూరు సుబ్బారావు గారు కీర్తనలు ఆలపించారు. అనంతరం
కొండపి వసుంధర బృందం వచ్చి వాళ్ళు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే రేపు శుక్రవారం ఇక్కడ ఉయ్యల సేవ ఉంటుంది. ఉయ్యల సేవలో కూడా అన్నమయ్య జయంతి తరఫున అన్నమయ్య సంకీర్తనలు గానం చేస్తాము. అలాగే శనివారం కూడా వృద్ధాశ్రమంలో పళ్ళు పంచిపెట్టడం ఉంటుంది. అలాగే ఆదివారం ఉదయం గీతామందిరంలో మనకి మొన్న ఆదివారం నాడు జరిగిన 19వ తారీఖు ఆదివారం జరిగిన అన్నమయ్య పాటల పోటీల్లో చిన్నారులకి బహుమతి ప్రదానం కూడా ఉంటుంది. మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లలకు సంబంధించి సర్వే చేయడం జరుగుతుందని, తల్లిదండ్రులు అటువంటి పిల్లల యొక్క వివరాలను సర్వేలో నమోదు చేయించుకోవాలని ఎంఈఓ లక్ష్మీనారాయణ తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు వారి జీవన నైపుణ్యాలు మెరుగుపరచడమే కాక వారు అందరికీ వారే జీవించే విధంగా తర్ఫీదు ఇవ్వడం జరుగుతుందన్నారు. సర్వేలో భాగంగా సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించడం జరుగుతుందని, అటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారి యొక్క వివరాలను సర్వేలో ఎన్రోల్ చేయించుకోవాలని తల్లిదండ్రులకు ఎంఈఓ లక్ష్మీనారాయణ సూచించారు. మానసిక అంగవైకల్యం కలిగిన పిల్లలు, శారీరక అంగవైకల్యం కలిగిన పిల్లల్ని సర్వే చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఐఈడి టీచర్స్, భౌతిక సెంటర్ సంబంధించినటువంటి ఎంఆర్ టీచర్, హెచ్ఐ టీచర్ ఇద్దరు కూడా ప్రతి ఇంటిని కూడా అండ్ అంగన్వాడీ సెంటర్ని కూడా సందర్శించి అక్కడ ఉండేటువంటి లిస్టుని తీసుకోవడం జరిగింది. ప్రతి తల్లిని వాళ్ళ తండ్రిని కోరేది ఏంటంటే, మీ దగ్గర ఎవరైనా అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు కనుక ఉన్నట్లయితే ఎన్రోల్ చేయించుకోండి. ఎన్రోల్ చేయించుకోవడం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శిక్షణ, మరి జీవన నైపుణ్యాలు, వాళ్ళు ఏ విధంగా జీవించాలనేటువంటి దానికి సంబంధించి సెల్ఫ్ హెల్ప్ అంటే వాళ్ళంతటా వాళ్ళు స్వయంగా జీవించే విధంగా ఉండడం కోసం మరి తర్ఫీదు అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దానిలో కూడా పిల్లలు ఎన్రోల్ చేయించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా చూసినట్లయితే మనకి మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం నాడు నేడు సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మరి చేయడం జరుగుతుంది. మామూలుగా ఈ వాటర్ కావచ్చు, రిపేర్స్ కావచ్చు, దాన్ని అదేవిధంగా మేజర్మైన రిపేర్స్ కావచ్చు, గ్రీన్ బోర్డ్స్ కావచ్చు, తర్వాత ఫర్నిచర్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్నీ కూడా మరి ఇంకేమన్నా కొరతగా ఉన్నట్లయితే మొత్తం కూడా చేయించడం జరుగుతుంది. కాబట్టి రేపు పాఠశాల తెరిచే నాటికి అన్నీ కూడా రెడీగా ఉంటాయి. మరి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసి మీ పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించవలసిందిగా ప్రతి ఒక్క తల్లిని తండ్రిని కూడా. పట్టణ నాజరుపేట అనుగోలు వారి వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పాండురంగస్వామి దేవస్థానం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుండి 23వ తేదీ వరకు జరిగిన దేవస్థానం 84వ వార్షిక మహోత్సవాల్లో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని దేవస్థాన అర్చకులు తురగా నాగరాజు శర్మ, తురగా సాయి భరద్వాజ్ శర్మ, కాకునూరి శివ, సూర్యకుమార్, మురళీకృష్ణ తదితరులు పర్యవేక్షించారు. మన నాదరపేట సంకావారి కొట్ట దగ్గర ఉన్నటువంటి శ్రీ రుక్మిణీబాయి సమేత పాండురంగ స్వామి వారి 84వ వార్షికోత్సవాలు గత ఆదివారం నుండి అనగా 19వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అత్యంత వైభవంగా జరిగింది. ఇవాళ రోజున భక్తులందరికీ సుమారు ఒక 3000 మందికి భోజనాలు ఏర్పాటు చేశాము. ఈ భోజనాలకి చాలామంది మా సహకరించారు. మీ రూపాన వాళ్ళందరికీ కూడా మేము భగవంతుడి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ సంవత్సరం వర్షాలు ముందుగానే పడే అవకాశం ఉన్నందున రైతులు వరి పంటను ముందుగానే వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. ప్రతి సంవత్సరం రబీ సీజన్ మొదలయ్యే సమయంలో వరి పంటను వేయడం జరుగుతుందని, తద్వారా అకాల వర్షాలకు తుఫాన్ల బారిన పడి పంట నష్టానికి గురవుతున్నాయని, అలా కాకుండా ముందుగానే వరి పంటను వేసుకోవడం ద్వారా వాటి నుండి బయటపడవచ్చని ప్రేమ్ సాగర్ రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతు సోదరులందరూ మన వరి పంటను ముందుగా విత్తుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరము లేటుగా విత్తుకోవడం, అనగా రబీ సీజన్ వచ్చేటప్పుడు మనం విత్తుతున్నాము. కాబట్టి అకాల వర్షాలకు, తుఫాన్లకి మనం పంటను చేతికి అందిస్తున్నాం. అలా కాకుండా ముందుగా రైతు సోదరులు ప్రతి ఒక్కరూ గ్రామాల్లో మన ఉన్న మొత్తం గ్రామాల్లో రైతు సోదరులందరూ ఆలోచించి వరి విత్తుకోవడం, వ్యధ పద్ధతి ద్వారా విత్తుకొని ముందుగా మనం పంటను
ధాన్యాన్ని సేకరిస్తే నవంబర్ డిసెంబర్లో వచ్చే తుఫాన్ నుండి మనం గట్టెక్కచ్చు. తర్వాత ఆ తుఫాను పోయిన తర్వాత జొన్న, మొక్కజొన్న, మినుము, పెసర వేసుకోవచ్చు అండ్ ఇఫ్ బోర్లో నీళ్లు ఉంటే. కాబట్టి రైతు సోదరులందరూ ఈ పాయింట్ని గమనించవలసిందిగా కోరుతున్నాం. మేము కూడా విలేజ్ యాక్షన్ ప్లాన్ను రైతు భరోసా కేంద్రం ద్వారా ఈ సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నారు రైతు భరోసా కేంద్రాల్లో. అవి నివేదికలు గుంటూరుకు పంపిస్తాం. జూన్ 12న పాఠశాలలో ప్రారంభమయ్యే నాటికి ప్రతి ఒక్క విద్యార్థికి పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి ఎం లక్ష్మీనారాయణ తెలిపారు. తెనాలి మండలానికి ఇప్పటికే బుక్స్ రావడం జరిగిందని, మొత్తం 1,00,000 పుస్తకాలు అవసరం ఉందని, పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి ప్రతి ఒక్క విద్యార్థికి బుక్స్ పంపిణీ చేసే విధంగా చూస్తామని చెప్పారు. అదేవిధంగా ఈ బుక్స్కు సంబంధించి లింక్ను అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. విద్యాకారులకు సంబంధించి టెక్స్ట్ బుక్స్ మండలానికి రావడం జరిగింది. దీనిలో మొత్తం మనకు 1,00,000 పుస్తకాలు అవసరం అయితే మరి జూన్ 12 లోపే అన్ని పుస్తకాలు కూడా వస్తాయి. జూన్ 12 నాటికి పాఠశాలలో ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రతి పిల్లవాడి చేతిలో పుస్తకం అనేది ఉంటుంది. అయితే దానికి సంబంధించి ఇప్పటి వరకు మనకి దాదాపుగా ఒక 40,000 పుస్తకాలు రావడం జరిగింది. అంటే 50% పుస్తకాలు దాదాపు రావడం జరిగింది. మిగిలినవి కూడా వస్తాయి. తర్వాత నోట్బుక్స్ కూడా రావడం జరిగింది. 6th నుంచి 10th దాకా నోట్బుక్స్ ఇస్తారు. తర్వాత 1 to 5th వర్క్ బుక్స్ వస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం 10వ తరగతి పుస్తకాలు మారినాయి. దానికి సంబంధించినటువంటి టైటిల్స్ అన్నీ కూడా రావడం జరిగింది. ఈ బుక్స్ సంబంధించినటువంటి మరి లింకును కూడా వాట్సాప్లో పెట్టడం జరిగింది. ప్రధానోపాధ్యాయులకి, పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, ప్రైవేట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకి, మేనేజ్మెంట్స్కి అందరూ కూడా పెట్టడం జరిగింది. దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఆ పుస్తకాలు మనం కంటెంట్ ఏముందో ఏందనేది కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ సంబంధించి దాన్ని కూడా ఫిక్స్ చేయడం అనేది జరిగింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.